దేవుడు మనతో మాట్లాడాలని ప్రతి వచనము, దేవుడు పలికే ప్రతి వచనము దేవుడు మనతో మాట్లాడాలి. నేను మాట్లాడితే మీకు ఏమి జరగదు, కానీ దేవుడు మాట్లాడితే అన్నీ జరుగుతాయి. దేవుడు నీతో మాట్లాడితే ఏం చేయాలనుకున్నా నువ్వు చేయగలుగుతావు. అందుకే మనము దైవ సన్నిధిలో ఉన్నాము. ప్రార్థిస్తాం, దేవుడిని సహాయం అడుగుదాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడైన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇక్కడ చేరి మేమందరం కూడి నీ నామమును ఘనపరుస్తుండగా నీ యొక్క సహాయాన్ని దయచేయమని కోరుతున్నాము. నీవు మాతో మాట్లాడమని కోరుతున్నావు తండ్రి. ప్రతి ఒక్కరితో మాట్లాడమని కోరుతున్నావు. నీవు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి నాయన. నీవు మాట్లాడితే మా త్రోవలన్నీ సరళమవుతాయి. నీవు మాట్లాడితే మేము నీతోనే ఉంటాం. ఇంకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ 29వ కీర్తనను మీరు దీవించండి, ఆశీర్వదించమని కోరుచున్నాం. ఇంకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు నామమున నడిపెడుతున్నాం తండ్రి, ఆమేన్. 29వ కీర్తన ఏంటిదంటే, దేవుడు ద వాయిస్ ఆఫ్ ది లార్డ్ అని 7 times ఉంటాయి, 7 సార్లు ఉంటాయి అన్నాడు. వాయిస్ ఆఫ్ ది లార్డ్ అంటే దేవుని స్వరం. ఎన్నిసార్లు ఉంటారమ్మా? 7 times, 7 సార్లు ఉంటాయి. దేవుడు మాట్లాడితే మనం వినాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడేది కాదు, దైవావేశం వలన కలిగిన వాక్యం. వాక్యం ఏంటిది? ఇది నేను నా ఇచ్చని బట్టి చెప్తలేను. దైవ ఆవేశం, దేవుని యొక్క ఆవేశం వస్తుంది అన్నట్టు. ఆవేశం అంటే దేవుని యొక్క ఆవేశం అంటే ఏంటిది? ఆవేశం ప్రేరణ, దేవుని ప్రేరణ. దేవుని ప్రేరణ మన మీద ఎట్లున్నదంటే చాలా ఎంతో మాట్లాడాలని ఉన్నది, కానీ 7 స్వరాలు వినబడుతున్నాయి దేవుని దగ్గర నుండి. ఎన్ని స్వరాలండి? 7 స్వరాలు. ఈ 29వ కీర్తన చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ప్రొలాగ్ ఉంటుంది, ఎపిలాగ్ ఉంటుంది. ప్రొలాగ్ అంటే ఏంటిది? ఇంట్రడక్షన్, అంటే ఉపోద్ఘాతం. ప్రొలాగ్ అంటే ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్. ఎపిలాగ్ అంటే ముగింపు, కన్క్లూజన్. ఎపిలాగ్, ప్రొలాగ్ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎపిలాగ్ అని అంటేనేమో ముగింపు, కన్క్లూజన్. ప్రొలాగ్ అంటేనేమో ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం. ఈ 1-2 వచనాలు ఏం చెప్తున్నారంటే ప్రొలాగ్ అనేది చెప్తుంది. అంటే ప్రొలాగ్ అంటే ఏంటిది? మీరు చెప్పాలి, నాకు మళ్ళీ కన్ఫ్యూజ్ మీరు కావద్దు, నన్ను చేయొద్దు. ప్రొలాగ్ అంటే ఏంటిదమ్మా? ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్లో 2 వచనాలు ఉన్నాయి, 1-2. ఈ యొక్క
29వ కీర్తనలో 1-2 ఏంటిది, ఏమంటారు దాన్ని? ప్రోలాగ్ అంటారు. ప్రోలాగ్ అంటారు, ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం. ఎపిలాగ్ అని అంటే కన్క్లూజన్, అంటే ముగింపు. 10వ వచనము 11వ వచనం. ఉపోద్ఘాతము ముగింపులో ఏముంటాయంటే 4 సార్లు యెహోవా అనే పాఠము ప్రోలాగులో ఉంటుంది. 4 సార్లు యెహోవా అనే పదము ఏపిలాగులో ఉంటుంది. గమనిస్తున్నారా? అర్థమవుతుందా? అర్థం కాకుంటే మళ్ళీ చెప్తాను నేను, మీకు అర్థం కావాలంతే. ప్రోలాగ్ అంటే ఏంటిది? ఇంట్రడక్షన్. వెరీ గుడ్. ఎపిలాగ్ అంటే కన్క్లూజన్, ముగింపు. ముగింపులో ప్రారంభంలో 4 సార్లు ఏమని ఉంటుంది? యాహ్వా అనే పదం ఉంటుంది. యాహ్వా అంటే యెహోవా, YHWH అని అంటారు అన్నమాట. దాని ముఖ్య మూల పదము YHWH. టెట్రాగ్రామటన్ అంటారు అన్నమాట. టెట్రాగ్రామటన్ అంటే 4, టెట్రా అంటే 4, గ్రామటన్ అంటే అక్షరాలు. టెట్రాగ్రామటన్ అంటే 4 అక్షరాల పేరు. ఏంటిది? యాహ్వా. హిబ్రూలో యూడే వావే అంటారు. హిబ్రూలో యూడే వావే అంటారు. ఈ ప్రోలాగ్ ఎపిలాగ్లో 4 యాహ్వా అనేది ఉంటుంది. ఎపిలాగ్లో 4 యాహ్వా అని ఉంటుంది. అంటే యాహ్వా అంటే ఏంటిది? యెహోవా. యెహోవా అనేది ఉంటుంది. ఇక 3 నుండి 9 వచనాల వరకు అదొక మెయిన్ మెసేజ్ అన్నమాట. అందులో దేవుని యొక్క స్వరం ఎన్ని ఉంటాయి అన్నట్టు? 7 విధాలుగా దేవుని స్వరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ధ్యానం పెట్టి వినాలి. మీరు ధ్యానం పెట్టి వింటే మీకు అర్థమవుతుంది. మీ హృదయంలోనికి, మీ తలంపులలోనికి ఏమీ తీసుకురావద్దు. అక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం జరుగుతుందో, ఇంకా ముందేం జరుగుతుందో, వెనకేం జరుగుతుందో అవన్నిటిని తీసివేసేయాలి. తీసివేస్తేనే దేవుని వాక్యం మీ హృదయంలోనికి వెళ్తుంది. చాలు. గమనించినారమ్మా? గమనించినారా? ఏ తలంపు కానీ మన దగ్గరికి రానియకూడదు, తీసివేసేయాలి. దాన్ని షార్ప్ అంటారు. షార్ప్. కోడిని కోసేటప్పుడు ఏం చేస్తారు? పాతకాలం, ఇప్పుడు కాదు, పాతకాలంలో కోడిని కోసేటప్పుడు కత్తిని ఏం చేస్తారమ్మా? షార్ప్ చేస్తారు. షార్ప్ చేయకుండా కత్తితో కోస్తారా? కోస్తే ఏమవుతుంది? తెగదు. అట్లాగే దేవుని వాక్యం కూడా అంతే. మన హృదయంలోనికి, తలంపులలోనికి ఏవి రాకుండా చేయడమే మన పని. అప్పుడు దేవుని వాక్యం మీ హృదయంలోనికి దూరిపోతుంది. యెహోవా స్వరము మీ హృదయంలోనికి ఏమవుతుంది? దూరుతుంది. అప్పుడు మంచిగా చక్కగా నిలబడిన నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలబడు అని అంటాడు కదా. ఎన్నిసార్లు అంటాడు? హెచ్కేల్ గ్రంథంలో 90 కంటే ఎక్కువ సార్లు అంటాడు. 100 సార్లు అంటాడు. నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలబడు. చక్కగా నిలబడితే నా మాటలు నేను చెప్పేటి నీకు అర్థమవుతాయి. నువ్వు ఎట్లనో ఉంటే నీకు తెలియదు. ఆయన ఎవరు? యాజకుడు. యాజకులు వేరు, ఇశ్రాయేలీలు వేరు, అన్యులు వేరు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. యాజకులను ఏం చేస్తాడంటే తన ఆధీనంలో ఉంచుకుంటాడు. దేవుడు తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఇశ్రాయేలును బయటనే పెడతాడు. ఆలయం వెలుపల పెడతాడు ఇశ్రాయేలును. బైబిల్ గ్రంథాన్ని 3 రాసినారు. యాజకులు రాసినారు, ఇశ్రాయేలు రాసినారు, ఇంకోటి అన్యులు రాసినారు. అన్యులు ఎవరు? లూకా సువార్తికుడు,
అపోస్తుల కార్యం రాసింది అన్యుడు డాక్టర్ లూక్ అంటారు అన్నమాట. డాక్టర్ లూక్ ఎవరైనా అన్యుడు, యూదుడు కాదు. ఇశ్రాయేలీలు అందరూ ఈ యొక్క యాజకులు ఉంటారు కదా, దేవుని పక్కనే ఉంటారు, దేవుని హృదయాన్ని అంటుకొని ఉంటారు అన్నమాట. దేవుని హృదయం. బైబిల్ గ్రంథము తీసినట్లయితే మీకు రెండు అవబడతాయి. ఇప్పుడు ఎట్లున్నదో తర్వాత రాజుల గ్రంథం తీయండి, అది అట్లనే పెట్టండి. రాజుల గ్రంథం తీయండి. అందులోనే బైబిల్లోనే ఇవి ఇల్లు ఉండదు. అదే బైబిలే. రాజుల గ్రంథం తీయండి. అదే 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 ఏం తీసినావు? అదే రూతు గ్రంథం తీయండి. రూతు ఆ అక్షరాలు చూడండి. ఇప్పుడు బైబిల్లో 29వ అధ్యాయం అక్షరాలు చూడండి ఎట్లున్నాయి. రూతు గ్రంథంలో ఉన్న అక్షరాలను చూడండి. 29వ అధ్యాయంలో ఉన్న అక్షరాలను చూడండి ఎట్లున్నాయి. వట్టిగా బ్లైండ్గా చూడండి, వట్టిగా అట్లా చూడండి ఎట్లున్నది. స్పష్టంగా కాదమ్మా, పద్యం అది పద్యము. అన్ని పద్యాలే ఇది కీర్తనలు. ఇదేమో ఇది రూతు గ్రంథం గద్య భాగం. పద్య భాగం ఎట్లుంటుంది పద్య భాగము చూడు ఎట్లుంటుంది అట్లుంటుంది. గద్య భాగం ఎట్లుంటుంది అట్లుంటుంది. మన తెలుగు బైబిల్లో స్పష్టంగా ఉన్నది అన్నట్టు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో స్పష్టంగా ఉంటాయి, కానీ అన్ని భాషలలో అట్లా లేదు. తెలుగు భాషలలో అట్లా ఉన్నది. గద్య భాగము అదేమో పద్య భాగం. గద్య భాగం ఏం తెలియజేస్తుంది, పద్య భాగం ఏం తెలియజేస్తుంది. గద్య భాగము దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తుంది గద్య భాగం. పద్య భాగము దేవుని హృదయాన్ని తెలియజేస్తుంది. అర్థమవుతుందమ్మా? పద్య భాగం ఏం తెలియజేస్తుంది? అయ్యో నేను చెప్తున్నా మీరు వింటలేరు. పద్య భాగం ఏం తెలియజేస్తుంది? దేవుని హృదయాన్ని తెలియజేస్తుంది. గద్య భాగం ఏం తెలియజేస్తుంది? దేవుని జ్ఞానాన్ని తెలియజేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐదు పుస్తకాలు పద్య భాగమే. యోబు గ్రంథం పద్య భాగమే, కీర్తనల గ్రంథం పద్య భాగమే, ఆ యొక్క సామెతల గ్రంథం పద్య భాగమే, పరమగీతములు పద్య భాగమే. అర్థమైనా? పద్య భాగాలన్నీ 5 పుస్తకాలు. ఒకటి యోబు గ్రంథము, రెండవది కీర్తనల గ్రంథము, మూడవది సామెతల గ్రంథము, నాలుగవది పరమగీతములు, ఐదవది యెషయా. చాలు. ఏంటిదమ్మా? ఇర్మియా, యెషయా కాదు. యెషయాలో గద్యభాగం ఉన్నది. 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు గద్య భాగమే యెషయా గ్రంథం. 35వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం గద్య భాగమే ఉంటుంది యెషయాలో. యోబు, కీర్తనలు, సామెతలు, పరమగీతములు, ఇంకొకటి ప్రసంగి. ఇవి 5 పద్య భాగాలు. పద్య భాగాలు ఎక్కడి నుండి వచ్చినవి? హృదయం నుండి వచ్చినవి. చాలా జాగ్రత్తగా ఇది స్కాలర్స్ చెప్పే విషయం, ఇది అందరు చెప్పే విషయం కాదు.
ఎవరు చెప్పే విషయం? స్కాలర్స్, బైబిల్ విద్వాంసులు చెప్పే విషయం. గద్య భాగము మిగతావన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? గద్య భాగము దేవుని జ్ఞానం నుండి వచ్చినాయి. దేవుని జ్ఞానము, దేవుని హృదయం ఇది తెలుసుకోవాలి. అయితే మనం చదువుతున్నది ఏ గ్రంథము? పద్య భాగమా, గద్య భాగమా? పోయట్రీ అంటే పద్య భాగం, ప్రోజ్ అంటే గద్య భాగం. ఇది మనం వస్తున్నాము, వింటున్నాము, కానీ ఏం తెలుసుకుంటలేము. ఎందుకంటే మన పని ఏందో మనం చేసుకుంటున్నాం, చెప్పేవాళ్ళు ఏందో చెప్పుకుంటారు, మన పని ఏదో మనం చేసుకుంటున్నాం అనే విషయంలోనే మీరు వింటున్నారు, కానీ అది కాదు. దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం వింటే మీకు, దేవుని వాక్యం వింటే దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఎటువంటి వాడు? మిమ్మల్ని కూడా ఆ విధంగా తయారు చేస్తాడు. ఈ లోకాన్ని సృష్టించిన విధంగా మిమ్మల్ని తయారు చేస్తాడు. మీరే ఈ లోకంలో ఉన్న వారికి అందరికీ ఈ యొక్క వాక్యం చెప్పవచ్చు. అర్థమైందమ్మా? గద్య భాగం ఏందో, పద్య భాగం ఏందో అర్థమైందా? పద్య భాగం ఎక్కడి నుండి వచ్చింది? దేవుడు హృదయం నుండి వచ్చింది. గద్య భాగం దేవుని ఎక్కడి నుండి వచ్చింది? జ్ఞానం నుండి వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని గ్రహించాలి. ఈ 1, 2, 10, 11 ప్రోలాగ్, ఏపీలాగ్ అన్నట్టు. దైవపుత్రులారా, ఈ ప్రోలాగ్ చెప్తున్నా. ఇప్పుడు ప్రోలాగ్ చెప్తున్నా. దైవపుత్రులారా, యాహ్వాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యాహ్వాకు ఆరోపించుడి. దైవపుత్రులారా అంటే ఎవరు? మనమేనా? దైవపుత్రులు అంటే మనమేనా? దేవుని సైన్యం అన్నమాట, మనం కాదు. మనలో కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు, కొంతమంది అన్యుల బిడ్డలు ఉన్నారు. అన్యులు అంటే దేవుని ఎరగని వారు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. దైవపుత్రులారా అంటే హెవెన్లీ హోస్ట్. ఏంటిది? పరలోకపు సైన్యం. ఏం ఆరోపించాలి? ఆరోపించడం అంటే గుర్తు చేసుకోండి. ఆరోపించడం అంటే గుర్తు చేసుకోవాలి. ఏం గుర్తు చేసుకోవాలి? మహాత్యములను. యాహ్వాకు ఆరోపించడం అంటే గుర్తు చేసుకోవాలి. దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి మనం. ఎన్నిసార్లు అంటున్నాడు ఆరోపించడాన్ని? ఎన్నిసార్లు ఉన్నదమ్మా? 2 సార్లునా? 3 సార్లునా? ఆరోపించుడే అని. ఆరోపించుడు 7 సార్లు ఉన్నదా? 3 సార్లు ఉన్నది ఆరోపించుడు. ఏంటిది? మైటీ, గ్లోరీ అండ్ స్ట్రెంగ్త్. మహత్యములను, మహత్యములను. ప్రభావం అంటే ఏంటిది? గ్లోరీ అంటే మహిమ. మహత్యము అంటే ఏంటిది? స్ట్రెంగ్త్, బలము. ఆయన బలము. గిబ్బోర్ అంటారు. గిబ్బోర్ అని హెబ్రీ భాషలో అంటారు అన్నమాట. హెబ్రీ భాషలో గిబ్బోర్. నాకంటే ముందటిగా వచ్చేవాడు, నాకంటే ముందుగా వచ్చేవాడు, నాకంటే బలమైన వాడు. ఎవరంటారు ఈ మాట? బాప్టిజం ఇచ్చే యోహాను. ఆయన బాప్టిజం ఇవ్వడానికి, బాప్టిజం తీసుకోవడానికి వస్తుండగా ఆయన ఏమంటాడంటే, నాకంటే ముందటి వాడాయను, నాకంటే బలమైన వాడు. గిబ్బోర్ అని అంటారు. గిబ్బోర్, బలమైన వాడు. గ్లోరీ అండ్ స్ట్రెంగ్త్ అన్నట్టు. గ్లోరీ అంటే
ప్రభావం అంటే ఏంటిది? ఆ యొక్క మహిమ, దేవుని యొక్క మహిమ. దేవుని యొక్క మహిమ ఎటువంటిదో తెలుసా? మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. సూర్యుని తేజస్సు ఉంటుంది కదా, మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటకు ఉండే సూర్యుని తేజస్సు ఉంటుందా? ఆ తేజస్సు కంటే 3,65,000 తేజస్సు ఎక్కువగా ఉంటుంది అన్న. అర్థమవుతుందా? సూర్యుని తేజస్సు ఇప్పుడు ఎంత ఉండదో, మధ్యాహ్నం 12 గంటలకు ఎంత ఉంటుందో అంతకు 3,65,000 రెట్లు ఉంటుంది అన్నట్టు ఆయన మహిమ. 3,65,000. ఎంత ఈ చీకటి ఆయనలో ఎంత మాత్రమును చీకటి లేనే లేదు. నీడ కూడా ఉండదు. నీడ ఉండదు. మనం కూడా నిల్చుంటే ఆ గ్లోరీలో, అంటే ఆ మహిమలో నిల్చుంటే మన నీడ కూడా అవ్వదు. ఎట్లా? ఆయన యొక్క అంత వెలుగు అన్నట్టు, అంత ప్రకాశం అన్నట్టు. అది చూపిస్తే ఎట్లుంటుందంటే కొంతమంది ఆ ఫోటోను తీయగలిగినారు. అట్లా వెలుగు అట్లా ప్రకాశిస్తుంది అన్నట్టు. ఆయన మహిమ ఎటువంటిది? 3,65,000 సూర్యుని తేజస్సు కంటే ఎక్కువ తేజస్సు గలది. స్ట్రెంగ్త్ అంటే మహత్యము అంటే స్ట్రెంగ్త్ అన్నట్టు. స్ట్రెంగ్త్ అంటే బలం అన్నట్టు. ఆయన బలాన్ని ఎవరు, ఆయనకు బలం మితి లేదు, కొలవలేరు అన్నట్టు ఎవరు. 2వ వచనం, యాహ్వా నామమునకు చెందవలసిన ప్రభావం అంటే గ్లోరీ. ఆయనకు చెందవలసినది మనం చెల్లించాలి. మనం చెల్లిస్తలేం కనుక ఆయన ఇప్పుడు చెప్తున్నారు, చెల్లించాలి, ఆరోపించాలి, చెల్లించాలి. అక్నాలెడ్జ్మెంట్ అంటారు అన్నమాట. అక్నాలెడ్జ్మెంట్ అంటే ఆరోపించడం అన్నమాట. అక్నాలెడ్జ్మెంట్ అంటే చెల్లించడం అన్నమాట. గివ్. ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన సన్నిధి ఎదుట సాగిలపడు. వర్షిప్. మనం ఏం చేస్తామంటే ఎట్లున్నామో అట్లా పోయి ప్రార్థన చేస్తాం. అది కాదు. దేవుని సన్నిధిలో మంచి బట్టలు వేసుకోవాలి. దేవుని ప్రార్థన చేసేటప్పుడు స్నానం చేసుకొని మంచి బట్టలు. ప్రపంచంలో ఇప్పుడు మనం తిరిగేటప్పుడు అట్లా వేసుకోవద్దు. ఆయన సన్నిధిలో మంచి బట్టలు వేసుకోవాలి. ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. మనం ఒక్కలమే అనుభవించాలి. అన్ని కిటికీలు వేయాలి. దేవుని యొక్క గుడారం ఎట్లుంటుంది? ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలో ఏమైనా కిటికీలు ఉంటాయా? అక్కడ కిటికీలు ఉండవు. ఏమైనా డోర్స్ ఉంటావా? ఏముండవు. అన్నీ మూయబడతాయి. నువ్వును దేవుడే ఉంటారన్నమాట. నువ్వు దేవుడే. మనం ఇంట్లో 24 గంటలు ఉంటుంది. అందరూ బడికి వెళ్ళే సమయంలో వాళ్ళని బడికి పంపాలి. అందరు పోయిన తర్వాత మనం ఒక్కరిమే ఉంటాం ఇంట్లో. మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు కిటికీలు అన్నీ మూసుకోవాలి. మూసుకొని దేవుని సన్నిధిలో సాగిలపడాలి. సాగిలపడడం అంటే అంటే ఇక్కడ వర్షిప్ అన్నట్టు. ఇక్కడ వర్షిప్ చేయాలి. ఎట్లా 10 మందిలో వచ్చి ఓ దేవా నీకే స్తోత్రములు అని ఇక్కడ పెద్దగా మొత్తుకుంటారు. అది వేస్ట్. ఒంటరిగా మనం సాగిలపడడం నేర్చుకున్నప్పుడే నీవు దేవునిలో ఎదిగినట్టు. ఒంటరిగా దేవుని సన్నిధిలో సాగిలపడాలి. ఒంటరితనాన్ని మనము అలవాటు చేసుకోవాలి. దేవుడు ఒంటరితనాన్ని ఎక్కువగా ఆశీర్వదిస్తుంది. నాకు ఇప్పుడు
5 సంవత్సరాలు మా భార్య వదిలిపెట్టి ఒంటరిగా ఉన్నాను అంతే. మా భార్య వదిలిపెట్టి 5 years అవుతుంది. ఒంటరితనాన్ని అలవాటు చేసుకోవాలి. ఆ ఒంటరితనము దేవుని దగ్గరికి తీసుకోబడ్డాడు, దేవుని దగ్గరికి తీసుకోబడ్డాడు. అందుకోసమే మీరు ప్రార్థన చేయనప్పుడు తలుపులు వేసుకోవాలి. రహస్యమందును చూసి నీ తండ్రితో మాట్లాడాలి. రహస్యమందు చూసి నీ తండ్రి ప్రతిఫలాలు ఇస్తారు. ఆ ప్రతిఫలం మనం పొందుకుంటే మనము అందులో కలిసిపోయినట్టే. ఎందులో? ఆరాధనలో కలిసిపోయినట్టు, దేవుని సన్నిధిలో. ఆసాపు ఎంత మంచి ఆరాధికుడమ్మా. ఆసాపు అంటే తెలుసా? ఆయన దివారాత్రములు నిబంధన మందసపు ఎదుట ఉన్నాడు అన్నమాట. ఆయన ఎట్లున్నాడు? ఆసాపు దివారాత్రములు నిబంధన మందసపు ఎదుట ఎప్పుడు కాసుకుంటూ ఉంటాడు అన్నమాట. ఈగ పడితే ఈగను కొట్టడం, దోమలు కొట్టడం, అట్లా కాసుకుంటూ ఉన్నాడు. ఎందుకు? దొంగలు వస్తారు, ఎత్తుకొని పోతారు. ఏలి సమయంలో దొంగలు ఎత్తుకుపోయారు కదా. దేనిని ఎత్తుకుపోయారు? మందసాన్ని ఎత్తుకుపోయారు. మందసము అంటే ఆయన సన్నిధి. ఆసాపు 24 గంటలు ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన జీవితకాలం అంతా సేవ చేస్తున్నాడు. ఎవరు ఆసాపు? దేవుని యొక్క యాజకుడు. యాజకులు అనేది చాలా, మనం కూడా యాజకులు కావచ్చు. నువ్వు కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కూడా కావచ్చు. యాజకులు ఎట్లయితారు? దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు, ఒక్కరమే అనుభవించినప్పుడు, అది రాజులైన యాజక సమూహం. వాళ్ళెవరు? రాజులైన యాజక సమూహం. ఆయనను ప్రార్థించేటప్పుడు ఉన్న పాటున వెళ్ళి అట్లా ప్రార్థించడం మంచిదే. ఎక్కడైనా నాకు డ్రెస్ లేవు, ఏం లేదు అన్నప్పుడు ప్రార్థించడం మంచిదే. కానీ అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో డ్రెస్సులు మంచిగా వేసుకొని, మంచిగా అంటే విధేయత చూపిస్తుంది. కవర్నెంట్ ఒబీడియన్స్ అంటారు. కవర్నెంట్ ఒబీడియన్స్, విధేయత చూపిస్తాను. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. ఏం ప్రార్థించాలనేది లేదు, నీకు తోచిందే ప్రార్థన, అంతే. నీ మనసుకు వచ్చిందే ప్రార్థన. నువ్వు ఆరాధిస్తే అదే ప్రార్థన. దేవుని సన్నిధిలో మనం ఎట్లున్నామో అట్లనే ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ఎట్లున్నామో అట్లనే ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కవర్నెంట్ ఒబీడియన్స్ అంటే నిబంధన. ఒబీడియన్స్ అంటే ఒబీడియన్స్ విధేయత. ఒబీడియన్స్ అంటే ఏంటిదమ్మా? విధేయత. కవర్నెంట్ ఒబీడియన్స్ అంటే నిబంధన విధేయత చూపించాలన్నమాట. యెహోవా ఆయన ఎందుకు? ఆయన ఎట్లున్నాడు? ఆయన ఇప్పుడు 3 నుండి 9 వచనాల వరకు ఆయన స్వరం ఉంటుంది. 7 రకాల స్వరం ఉంటుంది. ఎన్ని రకాల స్వరము? 7 రకాల స్వరం ఉంటుంది. యెహోవా స్వరం. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అన్ని జలములనే పంపిస్తున్నాడు. ఏం పంపిస్తున్నాడమ్మా? ఎక్కడ చూడు వరదలే. ఏ దేశంలో అయినా కూడా వరదలే. నువ్వు అమెరికాకు పో, నువ్వు స్విట్జర్లాండ్కు పో,
నువ్వు ఇండియాలో మనకు కూడా ఆ హిమాచల్ ప్రదేశంలో అన్నీ జలమే, ఆ రాజస్థాన్లో అన్నీ జలమే, ఆ పంజాబ్లో అంతా జలమే, ఇప్పుడు హైదరాబాద్లో అంతా జలమే, ఈ బెంగళూరులో అంతా జలమే. ఆయన జలాలన్నీ రప్పిస్తున్నాడు అన్నట్టు. ఎవరు? యెహోవా. ఎందుకు జలాలను రప్పిస్తున్నాడు? తీర్పు తీర్చడానికి రప్పిస్తున్నాడు. తీర్పు అంటే ఏంటిది? ప్రజలకి తీర్పు తీర్చాడు. యెహోవా ప్రజలకు తీర్పు తీస్తాడు. ఇక్కడ వినబడుతుంది స్వరము మీద, జలముల మీద. ఆదికాండము 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం ఏమని చెప్పాను మీకు? ఆదికాండము 6వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం ఏ స్టోరీ ఉంటుంది? నోవా స్టోరీ ఉంటుంది. ఏ స్టోరీ ఉంటుందమ్మా? నోవా స్టోరీ ఉంటుంది. ఆ నోవా స్టోరీలో దేవుడు ఆకాశపు తూములు విప్పుతాడు. తూములు అంటే కిటికీలు. ఆ గడ్డ కట్టి ఉన్న ఆ యొక్క మంచును, ఆకాశంలో ఉంటుంది, ఇక్కడ కాదు. భూమి మీద మంచు గడ్డ ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది. మంచు గడ్డను పగలగొడతాడు అన్నట్టు దేవుడు. ఆయన మాట సెలవేయంగానే పగిలిపోతుంది. ఆ కిటికీలు వెంబడి అది ఇక్కడ భూమి మీద రాలుతుంది. రాలినప్పుడు పెద్ద జలప్రలయం వస్తుంది. వినబడుతుందా? కరెక్టేనా నేను చెప్పేది? కరెక్టేనా? ఆ జలప్రలయంలో ఈ జలప్రలయం జలముల మీద వినబడుతున్నది. ఏంటిది వినబడుతున్నది? ఆయన స్వరం వినబడుతున్నది. మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించుతున్నాడు. ఎందుకు గర్జించుతున్నాడు? మనుషుల యొక్క పాపాన్ని బట్టి గర్జిస్తున్నాడు. ఎందుకు గర్జిస్తున్నాడు? మన యొక్క పాపాలను బట్టి గర్జిస్తున్నాడు. ఎక్కువైపోయినాయి పాపాలు ఎట్లయిపోయినాయి? ఎక్కువైపోయినాయి కాబట్టి ఆయన గర్జిస్తున్నాడు. దేని మీద? ఉరుము మీద. ఉరుముల వలె గర్జిస్తున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ఎక్కడున్నాడు? సంచరిస్తున్నాడు. ఈ జలాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నావు? ఆ ఉత్తర భారతదేశంలో అన్ని గుడులు గోపురాలే కనుక ఆయన అన్నిటి వరదలను పంపిస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే నిజ దేవుడిని తెలుసుకుంటాడో మానవుడు, అప్పుడే వాడు మంచిగా ఎదుగుతాడు. నిజ దేవుడిని తెలుసుకున్నప్పుడే ఇట్లనే జరుగుతాయి అన్నాడు. ఎండ బాగా కొడుతుంది, ఎండ కొట్టిన దగ్గరే ఎండ కొడుతుంది, వర్షం కొట్టిన దగ్గరే వర్షం కొడుతుంది. యెహోవా స్వరము జలముల మీద వినపడుతుంది. అది ఏంటంటే అది వరదలు అనుకుంటాం మనం. వరదలుగా దేవుడు పంపించిన శిక్ష అది ఎవరు పంపించిండ్రు? దేవుడు పంపించిన. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరం ఎలాంటిది? బలమైనది. యెహోవా స్వరము ప్రభావం. బలమైనది. ప్రభావం అంటే గ్లోరీ అంటే మహిమ. ఎలాంటిది? 3,65,000 ఏంటిది? సూర్యుని తేజస్సు కంటే ఎక్కువైన తేజస్సు. చాలా జాగ్రత్త. ఇది నేను చెప్తలేను. యూదులు గ్రంథమందు రాయబడినాయి. 3,60,000 యూదులు రాసినారు. ఎవరు రాసినారు? యూదులు రాసినారు. 3,65,000 దేవుని మహిమ కంటే. ఇంకోటి 5వ వచనం. యెహోవా స్వరము
దేవదారు వృక్షములను విడిచెను. దేవదారు వృక్షములు అంటే ఏంటిది? దేవుని యొక్క పద్ధతి వేరు, మన యొక్క పద్ధతి వేరు. దేవుడు ఆలోచించే విధానం వేరు, మనము ఆలోచించే విధానం వేరు. దేవదారు అని అంటే ముఖ్యమైన ప్రజలు అన్నట్టు, లీడర్స్. దేవదారు వృక్షాలు అంటే ఏంటిది? లీడర్స్ అంటారు. లీడర్స్ను మన లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళని విడిచిపడేస్తాడు అన్నట్టు. రాజకీయ నాయకులను, ఈ యొక్క బిజినెస్ పీపుల్ను, వాళ్ళని మనం ఏమనలేము, వాళ్ళని ఏం చేయలేము మనం. కానీ దేవుడు ఏం చేస్తాడు? విడిచేస్తాడు. దేవుడు విడిచేస్తాడు వాళ్ళని. యాహ్వా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విడుచున్నాం. ముక్కలుగా విడుస్తారన్నట్టు. ఆ యొక్క దేవదారు వృక్షాలంటే చాలా పెద్దవి అమ్మ. ఎంత పెద్దవి అనుకుంటున్నాం అవి? 100 అంతస్తులు ఉంటాయి అవి. మనం 100 అంతస్తులు కడితే ఎంత ఉంటాయో అంత పొడుగా అటువి. అంటే అట్లుంటారు అన్నట్టు నాయకులు. మన నాయకులు ఎట్లుంటారు? అట్లుంటారు. నాయకులు అట్లుంటారు, విడిచి పాడేస్తారు అన్నట్టు. ముక్కలు చెక్కలుగా విడుస్తారు అన్నట్టు. ఎవరు వేస్తారు? దేవుని స్వరం. మీరు ఎక్కడో చూస్తుండ్రు, ఏందో వింటుండ్రు, కానీ ఇక్కడ వినాలి. నేను చెప్పే మాటలు వింటే మీకే ధన్యం. అర్థమైందా? దేవదారు వృక్షం అంటే ఏంటిది? లీడర్స్. మన లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు మన నాయకులు. వాళ్ళని ఎట్లా చేస్తాడు? దేవుని స్వరం ఏమి చేస్తుంది? వాళ్ళను విడిచేస్తాడు. దూడల వలె గంతులు వేయినట్లు ఆయన చేయను. ఎవరు? దేవదారు వృక్షాలు అన్నట్టు. ఎట్లా చేస్తుంది? దూడ వల్ల గంతులు వేస్తుంది. కాఫ్ అంటారు అన్నట్టు. దూడ, ఆవు పిల్లని ఏమంటారు? దూడ అంటారు. ఇంకా ఆవుగా ఎదిగిన దాన్ని దూడ అంటారు. అట్లా చేస్తాడన్నాడు దేవుడు. లెబనోనును సిరియోనును గురుపోతు పిల్ల వలె గంతులు వేయినట్లు చేయనన్నాడు. అవి ఎక్కడ ఉన్నవి? నార్త్లో ఉన్నవి. నార్త్ అని అంటారు అన్నట్టు. నార్త్ సైడ్ ఆఫ్ ఈ జెరూసలేంకి పైన ఉండవు అన్నట్టు. నార్త్ అంటే పైన అన్నట్టు. విడిస్తాడు దేవుడు. అవి ఎట్లా అంటారంటే విల్డ్ ఆక్స్ అంటారు అన్నట్టు. గురుపోతు అంటే విల్డ్ ఆక్స్ అంటే అడవి ఒక ఆవు అన్నట్టు. అడవి ఆవు గంతులు వేయినట్లు ఆయన చేయి. మీరు అనుకుంటున్నారు, అబ్బా మాకు ఇంత పెద్ద కష్టం వచ్చింది, ఈయనను ఎవరు తొలగిస్తారు అనుకోవడానికి వీలలేదు. దేవుడికి అప్పు చెప్పాలి. ఇంత పెద్ద ఆయన ఎట్లా ఏం చేస్తారో అని అనుకోవడానికి వీలలేదు. అది ఎవరికి అప్పు చెప్పాలి? దేవుని స్వరమే వాణ్ణిని విరిచేస్తుంది, గంతులు వేయినట్లుగా చేస్తాడు అన్నాడు. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయ. ఇప్పుడు వర్షం వస్తుంది కదా, ఇప్పుడు వచ్చేది అగ్ని ఎన్ని కోట్ల మందిని అది తీసుకుంటుందో ఇప్పుడే లెక్క చేయాలి. ఇప్పుడు అగ్ని ఎట్లా రాయబడుతుందంటే, గ్రీక్ దేశంలో అడవంతా తగలబడ్డది, కాలిఫోర్నియాలో అడవంతా తగలబడ్డది. ఆ అగ్ని దేవుడు రాజేస్తున్న అగ్ని అన్నట్టు. అగ్ని ఉంటుంది కదా, దాన్ని ప్రజ్వలింపజేస్తాడు. అంటే ఉఫ్ఫాను ఊతాడు అన్నట్టు దేవుడు. ఉఫ్ఫాను ఊతే అది ఇంకా పెద్దగా అవుతుంది.
ఉఫ్ అని అవుతాడు, ఇంకా పెద్దగా అవుతుంది. అందరూ భక్తిహీనులు, దుష్టులందరూ అందులో చచ్చిపోతారు. అర్థమైందా? దుష్టులు అందులో చచ్చిపోతారు అన్నాడు. యెహోవా స్వరము అరణ్యమును కదిలించు, అరణ్యాన్ని కదిలిస్తుంది అన్నాడు. ఈ యొక్క కాలిఫోర్నియా అడవులన్నీ తలగబడి, ఇప్పుడే తలగబడుతున్నాయి. ఇప్పుడు గూగుల్ పెట్టి చూడండి, గ్రీకులో అన్ని అడవులన్నీ తలగబడుతున్నాయి. గూగుల్ కొట్టి చూడండి, ఎక్కడెక్కడ అరణ్యాలన్నీ తలగబడుతున్నాయి. ఆయన చేస్తున్న పని అది. ఎవరు చేస్తున్నారు? దేవుని స్వరం. యెహోవా కాదేశు అరణ్యంను కదిలించును, కదిలిస్తాడు అన్నట్టు, అన్నిటినీ కదిలిస్తాడు. చివరిగా 9వ వచనం, యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, అది ఆకులు రాల్చును, ఆకులు రాల్చును. 137వ కీర్తనలో ఒక వృక్షం ఉంటుంది. ఏ వృక్షం అది? నిరవంజి 137 వృక్షం ఉంటుంది. ఏ వృక్షం అది? నిరవంజి చెట్టు. అది ఉత్తగానే, అది ఏంటంటే ఆకులు రాల్సే చెట్టు అన్నది. పెద్ద పెరుగుతుంది, ఆకులు రాలిపోతాయి. ఆకులు అనేది, మంచి ఆకులు ఏం చేస్తుందంటే మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఆకులు ఏం చేస్తాయి? ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి, మంచి ఆకులు. అదే చెడు ఆకులు అయితే రాలిపోతాయి. రాలిపోయిన తర్వాత, ఆకులు రాలిపోయిన తర్వాత ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత గాలి వస్తే ఏమవుతాయమ్మా? కొట్టుకుపోతాయి. అవి ఎక్కడికి పోతాయి? అగ్నిలోనికి పోతాయి. అది 15వ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం చేస్తుంది ఆమె? అగ్నిలో అన్ని కట్టెలన్నీ తీసుకొచ్చి 15వ యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి. ఆ కట్టెలన్నీ తీసుకొచ్చి ఆయన అగ్నిలో ఎత్తుంది అన్నట్టు. దొరికిందా? నా యందు ఎవడైతే నిలిచి ఉండడు, యేసుక్రీస్తు యందు నిలిచి ఉండాలి, వాడు తీగ వలె బయట పారవేస్తాడు. అది ఎండిపోతుంది. మనుషులు వాటిని పోగేసి అగ్నిలో పారవేస్తారు. అవి కాలిపోతాయి. ఏం చేస్తాయి? అవి కాలిపోతాయి. ఈ కాలిపోయేది అగ్ని అన్నట్టు. అది కాలిపోవడం అంటే ఏంటిది? అగ్ని చేత. ఆకులు రాల్చును, ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే మహిమ చెల్లించుచున్నాయి. మహిమ, ప్రభావం అంటే ఏంటిది? మహిమ. ఆయన ఆలయంలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆయనకే ప్రభావం చేస్తారు. దేవునికి చెందాల్సిన ఆ యొక్క స్తుతి దేవునికే చెందాలి. ఇంకొకరికి ఇచ్చేవాడు కాదు దేవుడు. నా మహిమను ఇంకొకరికి ఇచ్చేవాడిని కాను అని దేవుడు సెలవేస్తున్నాడు. ఆయనకు చెందవలసిన ప్రభావములు ఆయనకే చెందాలి. ఆయనకు చెందవలసిన స్థుతులు ఆయనకే చెందాలి. ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెందవలసింది ఆయనకే చెందాలి. నీవు వృక్షాన్ని పెట్టినాడు, నువ్వు పుట్టినావు, నీవు వృక్షముగా ఉన్నావు, నువ్వు ఏమి ఫలిస్తలేవంటే తీసుకుపోయి ఏం చేస్తాడు? అగ్నిలో పడ, నిన్నే పడతాడు, నిన్నే పడేస్తాడు అగ్నిలో. అగ్ని ఆరదు కాదు, పురుగు చావదు.
ఇక ఏపీలాగా అంటారు. ఏపీలాగా అంటే ఏంటిది? కన్క్లూజన్, అంటే ముగింపు. యాహ్వా జల ప్రళయం మీద ఆసీనుడాయను, అంటే ఆయన జల ప్రళయంలోనే పంపుతున్నాడు. జల ప్రళయంలో ఎక్కడ చూసినా కూడా వరదనే, జల ప్రళయంలే. ఇది మామూలు వరద కాదు, ఇది ఆ యొక్క చైనాలో వస్తున్న వరద మామూలు వరద కాదు. అది ఏదో నీళ్లు వస్తున్నాయి చనిపోతున్నది కాదు, దేవుడు పంపిన జల ప్రళయం. అప్పుడు నోవహు కాలంలో పంపిన జలప్రయాన్ని ఇప్పుడు ఆయన పంపుతున్నాడు. ఒకసారి చైనా దేశాన్ని చూడండి, గూగుల్లో కొట్టి చూడండి, అంత మునిగిపోతుంది. యెహోవా నిత్యము రాజుగా ఆశీనుడు. అయిపోయింది. యెహోవా నిత్యము రాజుగా, మనకు రాజుగానే వస్తాడన్నాడు. ఫస్ట్ వచ్చింది యేసు ప్రభు. ఎట్లా వచ్చినాడు? ప్రవక్తగా వచ్చినాడు. ఆయన ఆరోహణమై ఏం చేస్తున్నాడు? ఆయన ఎలా ఉన్నాడు? ప్రధాన యాజకునిగా ఉన్నాడు. ఆయన వచ్చేది ఎట్లా వస్తాడు? రాజుల రాజు, ప్రభుల ప్రభుగా వస్తాడు. యెహోవా నిత్యము రాజుగా ఆశిస్తున్నాడు, అంటే తీర్పు తీరుస్తున్నాడు ఆయన. ఇప్పుడు తీర్పులే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇండియాకు కూడా తీర్పులు ఎలా వస్తాయో చూడండి. ఇక ఇండియాకు వచ్చే భయంకరమైన తీర్పులు ఉంటాయి. ఈ యెహోవా తన ప్రజలకు బలంను అనుగ్రహించాడు. మనకేం చేస్తాడు? అవి ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లుండాలి అనేది మనకి తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. యెహోవా తన ప్రజలకు సమాధానము అనుగ్రహించాడు, కలుగజేసి వారిని ఆశీర్వదించాడు. సమాధానం అంటే ఏంటిదమ్మా? ఎవరితో నిలబెట్టుకోను, పీస్, షాలోమ్. కారుకున్నది షాలోమ్ అంటే. మన మినిస్ట్రీ పేరేం పేరు? షాలోమ్ మినిస్ట్రీ. సమాధానాన్ని కలుగజేస్తాడు. షాలోమ్ అంటే సమాధానం అంటే ఆరోగ్యంగా మంచిగానే ఉంటావు, ఆర్థికంగా మంచిగానే ఉంటావు, ఇతరులతో మంచిగానే ఉంటావు, అన్నీ మంచిగానే ఉంటాయి. సమాధానం. ఆశీర్వదించు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగాక.